హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 636. ఈరోజు డేట్ 18th December 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫ్లిప్కార్ట్లో ఈరోజు నుంచే స్టార్ట్ అయిపోయిన ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో ఏ ఫోన్ కొనుక్కోవాలి, ఏ ఫోన్ కొనొద్దు అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ డెమాన్స్ట్రేషన్ చూపించాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మనం టెక్నోస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈ మంత్ 23వ తారీఖున మన ఇండియాలో ఒక ఈవెంట్ కండక్ట్ చేయబోతుంది కదా. సో ఈ ఈవెంట్లో మనకి ప్రజెంట్గా 3 ప్రోడక్ట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 వాచ్లు అలాగే ఒక TWS బడ్స్. వాచ్లు మనకి వాచ్ ఎస్ అలాగే వాచ్ ఎస్ ప్రో, అలాగే TWS బడ్స్ మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో ఎంఈ అంటే మాస్టర్ ఎడిషన్ పేరుతో ఒక స్పెషల్ ఎడిషన్ కూడా తీసుకురాబోతున్నారు. అయితే ఈరోజు మనకి ఈ మూడిట్లో 2కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి వాచ్ ఎస్ ప్రోకి సంబంధించిన కీ డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. అంటే ఆ వాచ్కి సంబంధించిన టోటల్ స్పెసిఫికేషన్స్ ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఈ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే ప్రో వర్షన్లో కూడా మనకి కాలింగ్ ఫీచర్ అనేది అవైలబుల్గా లేదు. అంటే ఇది కూడా ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ వాచ్ లాగే ఉంటుంది, కాకపోతే దీంట్లో మాత్రం మీకు కాలింగ్ ఫీచర్ అయితే లేదు. ఇక దీంట్లో డీటెయిల్స్ ఒకసారి వెళ్తే 3.5 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 14 days పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని తెలుస్తుంది. అలాగే SpO2, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్, అలాగే రకరకాల స్పోర్ట్స్ మోడ్స్, 100 కంటే ఎక్కువగా వాచ్ ఫేస్లు, ఇలాంటి అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి, కానీ దీంట్లో కాలింగ్ ఫీచర్ అయితే లేదు. బ్యాటరీ లైఫ్ మాత్రం 14 రోజులు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇందులో AMOLED స్క్రీన్ ఉంటుంది. అంటే దీంట్లో ఎస్ ప్రోలోనే AMOLED స్క్రీన్ ఉందంటే ఎస్లో మాత్రం ఖచ్చితంగా IPS డిస్ప్లే యూజ్ చేస్తూ ఉండొచ్చేమో నేనైతే అనుకుంటున్నాను. సో ఇవన్నీ డీటెయిల్స్ మనకి 23వ తారీఖే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండోది, ఏదైతే వీళ్ళు తీసుకురాబోతున్న రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో ఎంఈ ఎడిషన్ ఉందో, దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ గురించి ఈరోజు రియల్మీ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాంటి TWS బడ్స్లో అంటే ఖచ్చితంగా మనం ఒక 5-6 వేల రూపాయలు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళదే రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో ఉంది కదా, ఏదైతే వీళ్ళు మొన్న ఈ మధ్య లాంచ్ చేశారు కదా, అది 4,000 రూపాయలు ఏమో పెట్టారు. ఇప్పుడు దీంట్లో ANC ఉంది కదా, ANC ఉందంటే ఖచ్చితంగా ఇంకొక 1,500-2,000 రూపాయల వరకు వెళ్ళొచ్చు అనమాట. నేను అనుకోవడం మాత్రం ఇది 5,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ 5,000 రూపాయల బడ్జెట్లో పెడితే ఈ ANC ఫీచర్ కోసమైనా ఖచ్చితంగా మీరు ఈ బడ్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే ANC అనేది చాలా చాలా ప్రీమియం ఫీచర్ యాక్చువల్గా. సో ఇది కానీ వీళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం ఎక్సలెంట్ అయితే అవుతుంది. చూద్దాం, 23వ తారీఖు దీని నుంచి ఒక ఫుల్ డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అసూస్ నుంచి అసూస్ ROG Phone 2కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈరోజు రూల్ అయింది. పబ్జీలో మీకు 90 FPS ఫీచర్ అనేది ROG Phone 2లో కూడా మీకు ఈరోజు వీళ్ళు అప్డేట్ రూపంలో తీసుకొచ్చారు. సాడ్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో ఏదైతే పబ్జీ బ్యాన్ అయింది కదా, సో వాళ్ళకైతే పెద్దగా ఉపయోగపడదు, కానీ ఫ్యూచర్లో పబ్జీ వచ్చినా కానీ మీకు ఇది కొంచెం యూజ్ అవుతుంది. సో ఎవరైతే ROG Phone 2 వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ROG 2లోను అలాగే 3లో కూడా మీకు ఈ 90 FPS ఫీచర్ అయితే ప్రజెంట్గా అవైలబుల్గా రానుంది. నెక్స్ట్ మనకి హువామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ అనుకోవచ్చు, హువామీ ఉంది కదా. సో వీళ్ళకి సంబంధించి అమేజ్ఫిట్ సిరీస్లో మనకి స్మార్ట్ వాచ్లు తీసుకొస్తూ ఉంటారు, ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ తీసుకొస్తూ ఉంటారు కదా. సో వీళ్ళు రీసెంట్గానే అమేజ్ఫిట్ GTR 2 అనే ఒక వాచ్ తీసుకొచ్చారు, రౌండ్ డైల్ది. అరౌండ్ మనకి 13,000 రూపాయల బడ్జెట్లో పెట్టారు. సేమ్ అదే GTR సిరీస్లో GTS అంటే స్క్వేర్ డైల్తో ఉండేది మొన్న అనౌన్స్ చేశారు, కానీ దానికి సంబంధించిన ప్రైస్ మాత్రం వీళ్ళు రివీల్ చేయలేదు. ఈరోజు మాత్రం దీనికి సంబంధించిన ప్రైస్ రివీల్ చేశారు. అలాగే ఇది ఎప్పటి నుంచి మనకి సేల్లోకి రాబోతుంది కూడా ఫుల్ డీటెయిల్స్ వీళ్ళు షేర్ చేస్తారు. ఇది December 21వ తారీఖు నుంచి మనకి అమెజాన్లోను అలాగే వాళ్ళ ఓన్ వెబ్సైట్ హువామీ అమేజ్ఫిట్ వెబ్సైట్లో కూడా మీకు సేల్లోకి రానుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీని ప్రైస్ కూడా మనకి 13,000 రూపాయలు పెట్టారు. సేమ్ GTR అంటే మనకి రౌండ్ డైల్ది స్క్వేర్ డైల్ది రెండు కూడా సేమ్ ప్రైస్కి వీళ్ళు పెట్టారనమాట. కాకపోతే స్క్వేర్ డైల్ అనేది చుట్టానికి చాలా స్టైలిష్గా ఉంది, చాలా లుక్ కూడా ఉంది, కర్వ్డ్ ఎడ్జెస్ లాగా ఉంది. అండ్ దీంట్లో మీకు కాలింగ్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ అయితే వచ్చింది. మీకు 1.65 ఇంచెస్ అనుకుంటా స్క్వేర్ డైల్ ఉంటుంది. అలాగే AMOLED స్క్రీన్ కాబట్టి మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి, అలాగే నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. అలాగే దీంట్లో వీళ్ళు 7 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు విత్ మీకు కాలింగ్ ఫీచర్తో అనమాట. కాలింగ్ ఫీచర్తో 7 రోజులు అంటే చాలా ఎక్కువ, నిజానికి చాలా బాగుందని అర్థం. అండ్ మీకు నార్మల్ యూసేజ్ అయితే 20 days పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని వీళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం మరి ఇలాంటి వాచ్లు మీకు ప్రైస్ పరంగా అలాగే
అలాగే పెర్ఫార్మెన్స్ పరంగా కూడా చాలా బాగుంటాయి. సేమ్ మీకు హువావేలో కూడా ఒకటి ఉన్నట్టుంది, ఇలాంటిది GT2 సంథింగ్ ఏదో ఒక వాచ్ ఉంటుంది, సేమ్ అలాంటి స్పెసిఫికేషన్స్. దీంట్లో కూడా మీకు అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీకు కాలింగ్ ఫీచర్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. 13,000 రూపాయలు పెట్టారు. మీకు అమెజాన్లోను అలాగే వాళ్ళ వెబ్సైట్లో మీకు 21వ తారీఖు నుంచి సేల్లోకి రానుంది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ ఫైనల్గా ఈరోజు ఇంకొక 5G ప్రాసెసర్ని మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇది ఆల్రెడీ లాంచ్ అయిపోయింది, మన ఇండియాలో మాత్రం అనౌన్స్ చేస్తారు. మీడియాటెక్ డైమండ్స్ది 700 5G ప్రాసెసర్ అనమాట. యాక్చువల్గా ఇది ఎప్పుడో లాంచ్ అయిపోయింది. సో దీనికి మన ఇండియాలో కూడా వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారంటే దీంతో రాబోతున్న ఫోన్స్ కూడా సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లైక్ మనకి రియల్మీలో X7 సిరీస్ లాగా అనమాట. సో దీంట్లో మనకి టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్తే 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. 7 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన అక్టాకోర్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో మీకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి వెళ్తుంటే ఆ ప్రాసెసర్ ద్వారా మీరు కెమెరా పెట్టుకోవడం 64 MP వరకు అయితే పెట్టుకోవచ్చు. అండ్ డిస్ప్లే కేటగిరీలోకి వెళ్తే మీకు ఫుల్ హెచ్డీలో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మిడ్ రేంజ్ ప్రాసెసర్. యాక్చువల్గా ఈ ప్రాసెసర్తో వచ్చే 5G ఫోన్స్ అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకున్నా కానీ, అంటే ఇప్పుడు మన ఇండియా కోసమే వీళ్ళు తీసుకొచ్చింది. సో మన ఇండియన్ ప్రైజుల గురించి చూసుకుంటే మాత్రం అరౌండ్ ఒక 15,000 రూపాయల బడ్జెట్లో పెట్టే 5G ఫోన్స్లో ఇలాంటి ప్రాసెసర్లు వాడుతూ ఉంటారు. దీనికంటే హైయర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా వీళ్ళు 800U కూడా అనౌన్స్ చేశారు కదా, అది మనకి 17,000 18,000 రూపాయలు ఆ బడ్జెట్లో ఉండే ఫోన్స్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికంటే హైయర్ కూడా ఉన్నాయి, 1000 డైమెన్సిటీ 1000. కాకపోతే అది మన ఇండియాకి ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ప్రజెంట్కి అయితే ఈ రెండు తీసుకొచ్చారు. అండ్ రియల్మీ ఫోన్స్లో మనం వీటిని చూడబోతున్నాం కాబట్టి వీటిని మన ఇండియాలో వీళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే రియల్మీ ఈరోజు రియల్మీ X7 ప్రోని థాయిలాండ్లో లాంచ్ చేసింది. అక్కడ ప్రైసింగ్లో చూసుకుంటే దగ్గర దగ్గర 16,000 రూపాయలు వాళ్ళ కరెన్సీలో పెట్టారు. దాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే మాత్రం దగ్గర దగ్గర 41,500 వరకేమో ఉంటుంది. యాక్చువల్గా అయితే మన ఇండియాలో అంత ప్రైస్ అయితే పెట్టరు. ఇది చైనాలో లాంచ్ అయింది, అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయినట్టుంది X7 ప్రో అనేది. మన ఇండియాలో కొంచెం వేసుకున్నా కానీ, అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ అవి ఇవి వేసుకున్నా కానీ అరౌండ్ ఒక 22,000 23,000 రూపాయల బడ్జెట్లో పెడితే దీన్ని ఏమైనా చూడొచ్చేమో, కానీ అంతకంటే పైకి వెళ్తే మాత్రం చాలా కష్టం. అండ్ ఇది మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి కొంతమందికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటూనే ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మాత్రం మనకి ఈ ఇయర్ ఎండ్లో లాంచ్ అవుతుందని అనుకున్నారు. కాకపోతే మరి మేబీ జనవరిలోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి త్వరలోనే పోకో ల్యాప్టాప్స్ కూడా తీసుకురాబోతుంది. 2 బ్యాటరీలు ఈరోజు మన ఇండియాలో BIS సర్టిఫికేషన్స్ అయితే తీసుకున్నాయి. ల్యాప్టాప్ బ్యాటరీస్ అనమాట ఇవి. సో సూన్ పోకో ల్యాప్టాప్ మార్కెట్లోకి ఎంటర్ కాబోతుంది. యాక్చువల్గా ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి మన్మోహన్ కూడా చెప్పారు, ఇంకా చాలా రకాల కేటగిరీస్ మేము ప్రొడక్ట్స్ తీసుకొస్తామని. అండ్ ఒక TWS బడ్స్ కూడా తీసుకొస్తామని అప్పట్లో ప్రామిస్ చేశారు. సో అది ఇంతవరకు తీసుకురాలేదు. ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రజెంట్గా మన ఇండియాలో BIS సర్టిఫికేషన్ అయితే 2 ల్యాప్టాప్ బ్యాటరీస్ అయితే తీసుకుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇదే కోయిన్సిడెన్స్ ఏంటంటే, రెడ్మీకి సంబంధించిన ఒక కొత్త ల్యాప్టాప్ రెడ్మీ బుక్ 14S పేరుతో ఒకటి గీక్ బెంచ్లో ఈరోజు కొత్తగా కనిపించింది. సో మనం కొత్తగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన పని అయితే ఏమీ లేదనమాట. సో త్వరలోనే మనకి పోకో నుంచి ల్యాప్టాప్స్ కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus నెక్స్ట్ ఇయర్ అంటే 2021 అరౌండ్ మార్చ్ ఆ టైంలో మనకి OnePlus 9 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. ఈసారి OnePlus 9 సిరీస్లో మాత్రం వీళ్ళు ఒక హ్యూజ్ అప్గ్రేడ్ చేయబోతున్నారు. వీళ్ళ కెమెరా మేక్ మార్చబోతున్నారు, అంటే కంపెనీని మార్చిపోతున్నారు అనమాట. ఇంతకుముందు వరకు మనకి సోనీలో IMX 586 సెన్సార్ 48 మెగాపిక్సెల్ది, అలాగే ఫ్రంట్ సైడ్ వాడి 16 మెగాపిక్సెల్ది చాలా రోజుల నుంచి అవే వాడుతూనే ఉన్నారు. సేమ్ అవే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా కూడా అవే కొత్త వాటిలో కూడా అవే వాడుతున్నారు. అయితే ఫైనల్గా మాత్రం ఈసారి వీళ్ళ మేక్ మార్చిపోతున్నారు. ఈసారి మాత్రం లీకా కెమెరాస్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పాలి. లీకా అంటే ఇంతకుముందు మనకి హువావేలో వాడేవాళ్ళు, సో ఇప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాడబోతున్నారు అనమాట. ఇది ఒక సూపర్ అప్గ్రేడ్ అని చెప్పాలి. చూద్దాం మరి OnePlus 9 కెమెరాస్ ఎలా ఉండబోతుంది మనకి ఫ్యూచర్లోనే తెలుస్తుంది. అండ్ వివో ఉంది కదా, వివో కూడా కెమెరా మేక్ మార్చబోతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు రకరకాల కెమెరాస్ మేక్ వాడేవాళ్ళు కదా, ఇప్పుడు మాత్రం వీళ్ళు జీస్ కెమెరాస్ని వాడబోతున్నారు. ఈ జీస్ అంటే మీకు నోకియా గుర్తుంది కదా, నోకియాలో వాడుతూ ఉంటారు ఫ్లాగ్షిప్స్లో. సో వాళ్ళకి సంబంధించిన కెమెరాస్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు అనమాట. సో ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింటే. మనకి OnePlus అలాగే వివో వాళ్ళు కూడా కెమెరాస్ని మార్చబోతున్నారు. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ ఫైనల్గా నిన్న సోనీ ప్లే స్టేషన్ స్టోర్ ఉంటుంది కదా, సో దాంట్లోంచి సైబర్ పంక్ 2077 గేమ్ని అఫీషియల్గా రిమూవ్ చేసింది. ఈ గేమ్ రీసెంట్గానే లాంచ్ అయింది. కాకపోతే లాంచ్ అయిన దగ్గర నుంచి దీనికి సంబంధించి చాలా వరకు ఇష్యూస్ అనేవి వస్తూనే ఉన్నాయి, క్రాష్ అవుతుందని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో దానికోసం ఫైనల్గా సోనీ మాత్రం అఫీషియల్గా వాళ్ళ ప్లే స్టేషన్ స్టోర్లోంచి వీళ్ళు ఈ గేమ్ని రిమూవ్ చేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ప్లే స్టేషన్లో దీన్ని కొనుక్కున్నారో సో వాళ్ళకి రిఫండ్ కూడా వీళ్ళు చేయబోతున్నారు. ఈ సైబర్ పంక్ 2077 గేమ్ రీసెంట్గానే మన
ఇండియాలో కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. ప్రైజింగ్ కూడా నేను మీకు ఒకసారి చెప్పినట్టు గుర్తుంది నాకు. ప్లే స్టేషన్ అలాగే ఎక్స్బాక్స్ ఏమో 3,500 వరకేమో ఉంటుంది, పీసీ వర్షన్ మాత్రం 3,000 రూపాయల వరకేమో ఉంటుంది, ఒక 500 రూపాయల గ్యాప్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన క్రాష్ అవుతుందని చెప్పి చాలామంది కంప్లైంట్ చేయడంతో సోనీ వాళ్ళు మాత్రం ప్లే స్టేషన్ స్టోర్లోంచి దీన్ని రిమూవ్ చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటి ఈ గేమ్ వాడుతున్నారు అనుకోండి, ప్లే స్టేషన్ మీకు ఉంటే సో దాని నుంచి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ కూడా మీరు రిఫండ్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. ఈ సైబర్ పంక్ 2077 గేమ్ గుర్తుందా, మనకి OnePlus 80 5G ఆ మొబైల్ ప్రమోషన్ కోసం ఈ గేమ్కి చాలా వరకు ప్రయారిటీ ఇచ్చారు. అండ్ వాళ్ళు ఒక ఫోన్ కూడా స్పెషల్ ఎడిషన్ కూడా తీసుకొచ్చారు. సో ఎనీవేస్ ఈ గేమ్ అయితే ప్రజెంట్గా ప్లే స్టేషన్ స్టోర్లోంచి రిమూవ్ చేస్తారు. ఎవరైనా వాడుతుంటే మాత్రం మీరు రిఫండ్కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫైనల్గా గూగుల్ కెమెరా గో ఎడిషన్ ఫోన్స్కి మనకి కెమెరా ఉంటుంది కదా, సో దాంట్లో ఒక హ్యూజ్ అప్గ్రేడింగ్ చేసింది. ఎప్పటి నుంచో చాలామంది వెయిట్ చేస్తున్న ఫీచర్ అనమాట ఇది. యాక్చువల్గా హెచ్డిఆర్ ఫీచర్ ఇప్పుడు మీకు జీకామ్ గోలో కూడా అవైలబుల్గా రానుంది. హెచ్డిఆర్ అనేది మనం రెగ్యులర్గా వాడే గూగుల్ కెమెరాస్లో అది బేసిక్ ఫీచరు. అది కాకుండా గూగుల్ హెచ్డిఆర్ అనేది చాలా చాలా పవర్ఫుల్, సో చాలా బాగుంటుంది కదా. దానికి సంబంధించిన గో ఎడిషన్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో కూడా ఇప్పుడు హెచ్డిఆర్ ఫీచర్ అనేది వెళ్ళి ఎనేబుల్ చేశారు. అండ్ ఈ జీకామ్ గోకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇది కెమెరా టు ఏపీఐ ఎనబుల్ లేకపోయినా కానీ ఈ జీకామ్ గో అనేది వర్కౌట్ అయితే అవుతుంది. ఈవెన్ మీకు మీడియాటెక్ ప్రాసెసర్లు, ఎగ్జినోస్ ప్రాసెసర్లు కూడా ఈ జీకామ్ గో అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు హెచ్డిఆర్ ఫీచర్ అనేది ఫైనల్గా ఎనబుల్ అయిపోయింది కదా, త్వరలోనే దీనికి సంబంధించిన ఏదో ఒక వర్షన్ అనేది మనకి బయటకు వస్తుంది. ఆ తర్వాత నేను మీకు దాని గురించి ఒక షార్ట్ వీడియో రూపంలో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి హెచ్డిఆర్ యాప్ గురించి చెప్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మీరు ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, సో దాంట్లో మీరు ఏదైతే తీసుకున్న డిఫాల్ట్ ఫోటో ఉంటుందో అది కొంచెం బాగుండొచ్చు, కొంచెం బాగుండకపోవచ్చు కదా. సో దానికి మీరు ఇంకా అడ్వాన్స్ చేసుకోవడం కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట హెచ్డిఆర్ ఫీచరు. ఈ హెచ్డిఆర్ ఫీచర్ ఎనబుల్ చేసుకునే అప్లికేషన్ ఇది సింప్లీ హెచ్డిఆర్ ప్రో. దీని ప్రైజు 250 రూపాయలు. సింపుల్, మీరు ఫోటో తీసుకున్న తర్వాత ఈ యాప్లోకి వెళ్ళి దాన్ని మీరు ఎనబుల్ చేసుకుంటే దాంట్లో ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 4.2 రేటింగ్ ఉంది, 50 MB సైజ్ ఉంటుంది, డివైస్ టు డివైస్ వ్యారీ అవుతుంది, డౌన్లోడ్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ మీకు దీని ప్రైస్ 250 రూపాయలు. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్ ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సంజర్. జై హింద్.